హలో అండి, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి శారీ మన దగ్గర లేదండి, ఓన్లీ బ్లౌజ్ పీస్ ఒకటే పంపించారు స్టిచ్చింగ్కి. దీనికి ఫ్రంట్ నుంచి కూడా థ్రెడ్స్ వెనకాల బ్యాక్ దగ్గర కట్టుకునేలాగా వస్తాయి, అండ్ బ్యాక్ కూడా వేరే థ్రెడ్స్ వస్తాయి. ఇది వర్క్ వచ్చేసి ఓన్లీ రెడీమేడ్ దానికి బ్లౌజ్కే వచ్చేసిందండి. ఇది మనం చేసిన వర్క్ అయితే కాదు, ఓన్లీ స్టిచ్చింగ్ ఒకటే చేసాము. కస్టమర్ డీప్ వైడ్ అండ్ డీప్ బాగా ఇష్టపడతారనమాట బ్యాక్, అందుకనే ఫ్రంట్ ప్యాడెడ్ బ్లౌజ్ యూజ్ చేసాము. ఇది వచ్చేసి శారీ అండి, గ్రే ఆర్గంజా కలర్ శారీ, గ్రే అండ్ బ్లూయిష్ గ్రే అనమాట, కంప్లీట్గా గ్రే కూడా కాదు. దానికి లేస్ అయితే మేమే అటాచ్ చేసాము. ఈ వర్క్ శారీకే వచ్చింది. 2.5 మీటర్స్ ఏమో ఆల్ ఓవర్ వచ్చి, తర్వాత ఏమో మిగిలిన శారీ అంతా కింద మోకాల వరకు వచ్చేలాగా వచ్చింది. కస్టమర్ ఇక్కడ ఉండరు, మేడంకి నేనే వీడియో కాల్ చేస్తే సెలెక్ట్ చేసుకున్నారనమాట మాల్స్లో నుంచి. కస్టమర్ కోసం బయట పర్చేస్ చేసిన శారీ అండి ఇది. చుట్టూతా కాస్త లేస్ వేస్తే డీసెంట్ లుక్ వస్తుందని చెప్పి లేస్ వేసాము శారీ చుట్టూతా. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, దానికి ఈ రకంగా డిజైన్ చేసాము. బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది, కాస్త లూజు టైట్ అయినా ఎలాస్టిక్ వచ్చిన మూలానే అడ్జస్ట్ అయిపోతుంది. హ్యాండ్స్ ఏమో డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టాము. ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్లా పెట్టామన్నమాట. ఇది ఇప్పుడు ఎక్కువ రన్నింగ్లో ఉన్న మోడలే. హ్యాండ్కి లోపల వైపు మామూలు హ్యాండ్ వచ్చేసి పైన ఇలా ఫ్రిల్స్ వస్తాయి. టాజిల్స్ వచ్చి రెడీమేడ్ టాజిల్సే పెట్టేసాం వీటికి. ఇది కూడా ఆర్గంజా శారీ అండి, శారీ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇది సింపుల్ ప్యాటర్నే, దీనికేమీ ఎక్కువ చేయలేదు. స్లీవ్స్ మాత్రం ట్రాన్స్పరెంట్ పెట్టాము, లైనింగ్ లేకుండా. టాజిల్స్ కూడా దానికి వచ్చిన క్లాత్తోనే పెట్టేశాము, బ్లౌజ్ స్టిచ్ చేసిన క్లాత్తోనే పెట్టేసాం. శారీ ఇది కూడా సెల్ఫే శారీ, కాంట్రాస్ట్ కాదు. ఈ శారీ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది కింద. 2.5 మీటర్స్ వరకు ఇలా ఆల్ ఓవర్ వచ్చేసింది. అంతా ఇలా క్రీపర్ డిజైన్ వచ్చి పైన అంతా కట్ వర్క్ లాగా మొత్తం శారీ చుట్టూతా కట్ వర్క్ వచ్చింది చిన్నగా. కాబట్టి దీనికి లేస్ అయితే ఏం యూజ్ చేయలేదు, ఆ కట్ వర్క్ లుక్ పోతుంది కాబట్టి. శారీ అంతా ఇలా చిన్న చిన్నగా బుటీస్ వచ్చాయి. 2.5 మీటర్స్ వరకు అయితే ఆల్ ఓవర్ దాటిన తర్వాత అలా బుటీస్, కుచ్చుల దగ్గర మాత్రం మోకాల వరకు వచ్చేలాగా బుటీస్ వచ్చాయి. దీనికి శారీ పెట్టికోట్ కూడా సేమ్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా క్రేప్తో సెట్ చేసాము. ఇది వచ్చి ఇంకో శారీ అండి. ఇంతకుముందు చూపించిన 2 శారీస్ బయట తీసుకున్నవి, బయట సెలెక్ట్ చేసి తీసుకున్నవి. ఇదైతే మన స్టోర్లోదేనండి. ఈ శారీ మన దగ్గర నుంచే తీసుకున్నారు కస్టమర్. ఇది మెహందీ గ్రీన్ కలర్ శారీ అంతా. పళ్ళు అంతా ఇది పికాక్స్ తోటి వచ్చింది. పళ్ళు తర్వాత మిగిలిన శారీ అంతా పికాక్ ఫెదర్స్ వచ్చాయి. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, ఎల్లో అండ్ రెడ్ కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ ఏమో ఇది నచ్చింది అన్నారని చెప్పి ఇది స్టిచ్ చేసాము, ఇది సెలెక్ట్ చేసుకున్నారు. కింద పైన మొత్తం అంతా జరీ బార్డర్ అండి. చూడటానికి అది ప్రింట్లా ఉంది కానీ జరీతో వీవింగ్ చాలా నీట్గా వచ్చింది వర్క్. రెండో వైపు జనరల్గా మనకి 2.5 మీటర్సే వస్తుంది పై వైపు, కానీ ఇది చీర మొత్తం వచ్చేసింది. చూసారు కదా, ఒక సైడ్ పళ్ళు, ఇదేమో రెండో వైపు కొస అన్నమాట. పళ్ళు కాకుండా కట్టంచు ఉంటుంది కదా అది, దానికి కూడా పైన మొత్తం అంతా కూడా మనకి జరీ బార్డర్ ఇచ్చేశారు. ఎక్కడ పీసులు వచ్చేలా కూడా ఇలా ఏం లేదనమాట. లోపల వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి దానికి వచ్చిన బ్లౌజ్ అనమాట. ఆ బ్లౌజ్తోనే అదే ప్యాటర్న్, ఫస్ట్ చూపించిన బ్లౌజ్ ప్యాటర్న్లోనే స్టిచ్ చేశాను దీన్ని కూడా.
2 బ్లౌజులకు కూడా ఒకటే ప్యాటర్న్ అడిగారు కస్టమర్. కాబట్టి ఫస్ట్ చూపించిన బ్లౌజ్‌కి, ఈ బ్లౌజ్‌కి ప్యాటర్న్ సేమే పెట్టేశాము. బ్యాక్ నెక్ ఒకటి కొంచెం చేంజ్ వచ్చింది అంతే. హ్యాండ్స్ ప్లెయినేనండి. ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఇదే దాంట్లో 2 బ్లౌజెస్ చేసామన్నమాట. ఒకటి నా దగ్గర ఉంది. నా దగ్గరది చూసి సెలెక్ట్ చేసుకుని సేమ్ నాకు అదే కావాలి అంటే అదే చేసి ఇచ్చాను. సో సెకండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. బోట్ నెక్ ఇది. ఒక కొమ్మ వచ్చి ఒక పెద్ద బర్డ్ అయితే వచ్చేస్తుంది. ఇది హ్యాండ్కి కూడా సేమ్ మనకి ఎక్కువ డిజైన్ పట్టదు. బర్డ్ మొత్తం కవర్ అయిపోతుంది. సైడ్స్కి మాత్రం కొమ్మ మీద ఫ్లవర్స్ అయ్యి ఉంటాయి కదా, అవి మాత్రం వస్తాయి. బ్యాక్ కూడా బ్లౌజ్ లెంత్ మొత్తం మనకి పెద్ద బాడీ కవర్ అయిపోతుంది. కానీ షేడ్ కానీ కలర్స్ కానీ చాలా బాగా సెట్ అయిందండి ఈ వర్క్ అయితే. ఇది సెకండ్ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను నేను, నా దగ్గర ఉన్నది. దీన్ని చూసుకుని నాకు సేమ్ అదే డిజైన్ కావాలని చెప్పారు. ఇద్దరి దగ్గర సేమ్ శారీస్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న శారీయే వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంది. దానికి ఇంక ఇదే బాగా నచ్చింది, ఇదే సెట్ అవుతుందని చెప్పేసి సేమ్ ఇదే వర్క్ చేయించుకున్నారు. అందుకే బ్లౌజ్ కూడా సేమే వచ్చాయి. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీ కూడా చూపిస్తాను మీకు. ఇదండి శారీ, మూంగా సిల్క్ శారీ ఇది. దాని మీద మొత్తం ఆల్ ఓవర్లా ఫ్లవర్స్ ప్లస్ బర్డ్స్ కూడా వచ్చాయి. ఇది పై వైపు బార్డర్ అండి, అది కింద వైపు బార్డరు. ఇది పళ్ళులో జస్ట్ సింపుల్గా లైన్స్ ఒకటే వచ్చినాయి, పెద్ద వర్క్ ఏం రాలేదు. దీనికి సెట్ అయ్యే కలర్స్ తోటి, దీనికి ఈ బర్డ్స్కి ఈ ఫ్లవర్స్కి సెట్ అయ్యే రకంగా శారీలో వచ్చిన కలర్స్ తోటి ఈ వర్క్ చేసామన్నమాట. వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. వేసుకున్నప్పుడు చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందని అన్నారు. ఇది చూసే నాకు ఇదే వర్క్ కావాలని చెప్పి కస్టమర్ వేరే బ్లౌజ్ చేయించుకున్నారు. ఇది వేరే బ్లౌజ్ అండి, కస్టమర్కి చేసి ఇచ్చాము. జస్ట్ 1 డేలో కొంచెం సింపుల్ ప్యాటర్న్లో కావాలి, అర్జెంటుగా కావాలంటే ఇలా చేసి ఇచ్చామన్నమాట. బ్యాక్ కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది. హ్యాండ్కి కూడా డబుల్ లైన్ కట్ వర్క్ ఇచ్చేసాము. కింద ఆల్రెడీ శారీకి ఒక వర్క్ వచ్చిందనమాట, అదే వర్క్తో వచ్చిన దాన్ని హ్యాండ్స్ కొంచెం అక్కడ హ్యాంగింగ్స్ పెట్టాము. ఫ్రంట్ నెక్ కూడా పూర్తిగా చుట్టూతా కట్ వర్క్ ఇచ్చేసాము. ఇవి ఫస్ట్లో మీకు చూపించినవి అనమాట. మ్యానిక్యూమ్కి వేస్తే మనకి డిజైన్ క్లియర్గా తెలుస్తుంది కదా, మామూలు చేత్తపట్టుకు చూపించిన దానికన్నా అని చెప్పేసి ఇలా లాస్ట్లో ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.